మీ బింగిస్వామి. మద్యపానం అనేది ఎంత అనారోగ్యానికి కీడు చేస్తుందో, కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి మద్యపానాన్ని నిషేధించడం, మద్యపానాన్ని ఈ యువత బంద్ చేయడం ఎంతో అవసరం ఉంది. ఈరోజు బీద పేదవాళ్ళు మాత్రమే మద్యపానానికి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి, బీసీలు ఎస్సీలు మాత్రమే ఎక్కువగా మద్యాన్ని సేవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రోజుకు వాళ్ళు 300 రూపాయలు యావరేజ్గా అనుకున్నా, నెలకు 9,000, సంవత్సరానికి లక్షల రూపాయలతోటి వాళ్ళ జీవితాన్ని నష్టం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మద్యపానంతో రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం, గొడవలు, పంచాదులు, అసాంఘిక కార్యకలాపాలతో పాటు అనేకమైనటువంటి చెడు వ్యసనాలు కూడా మద్యపానంతో అలవాటైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మద్యపానం తాగి అనారోగ్యంతో అవయవాలన్నీ కూడా ఖరాబ్ చేసుకొని 40-50 సంవత్సరాలకే ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆసుపత్రుల పాలైన అనారోగ్యంతో వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరుచుకోకుండానే వారు తాతలు ముత్తాతలు సంపాదించిన ఎకరమో భూమి కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి మనం ఎన్నో కుటుంబాల్లో చూసినాం. ఎన్నో కుటుంబాల్లో చీకటి వెదను మిగిల్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లలకు విద్య, మన పిల్లలకు మంచి భవిష్యత్తు, మంచి చేయాలంటే, మంచి సాంప్రదాయాలు నేర్పాలంటే మనం కూడా మన బీసీలు ఎస్సీలు కావచ్చు మద్యపానాన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి విషయానికి వస్తే మనం తాగే కులం, తాగాలి, మనం చుట్టాలు వస్తారు, తాగాలి, తాగితేనే ఫ్రెండ్షిప్ ఉంటుంది, తాగితేనే చుట్టరికం ఉంటుంది అని అనేకమైనటువంటి మాటలు చెప్పి ఇంకా మద్యపానాన్ని ఎక్కువ చేసినటువంటి పరిస్థితి మన కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ రేపు మన కుటుంబాల్లో చీకటి పరిస్థితులు రావద్దంటే, ఆర్థికపరమైనటువంటి అనేక ఇబ్బందులు రావద్దంటే, మన కుటుంబం సక్రమైన పద్ధతిలో ఉండాలి అంటే గొడవలు లేకుండా, పంచాదులు లేకుండా, కొట్లాటలు లేకుండా, అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా ఉండాలంటే మద్యపానానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు మనం గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే 30 నుంచి 35 ఏళ్ళ అనేకమైనటువంటి మహిళలు ఇలా పెన్షన్ కోసం, వితంతు పెన్షన్ కోసం నిలబడ్డటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భర్తను కోల్పోయిన శోక